హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 46. ఎప్పుడు తనను చూసినా చిటపటలాడించుకునే వంశీ చిన్నగా ఆమె మాటలకి నవ్వడంతో, నీకు నవ్వడం కూడా వచ్చా బావా అంది. నేను కూడా మనిషినేనే, మీ అన్నయ్యలాగా మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన క్యాండిడేట్ కాదు అనగానే మూతి ముడుచుకొని ఆ మెంటల్ హాస్పిటల్లో ఉండేది కూడా మనుషులే అంది. నువ్వొక్కదానివే మీ అన్నయ్యని మనిషి అంటున్నావు, ఎందుకంటే వాడు మీ అన్నయ్య కాబట్టి అన్నాడు వంశీ. జై అక్క అని ఓపిక లేకపోయినా సత్య నవ్వడంతో వంశీ కూడా నవ్వాడు. దితి, శక్తి, రేవతి ఇంటికి వెళ్లేసరికి ధృవ ఫ్రెష్ అయి హాల్లో కూర్చుని ఉండడంతో వీళ్ళని చూసి సత్యకి ఎలా ఉందని అడిగాడు. బాగానే ఉంది మామయ్య, లేచి మాట్లాడుతోంది కూడా. మేం ఫ్రెష్ అయ్యి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని సత్యకి బట్టలు తీసుకువెళ్దామని వచ్చాము అని చెప్పింది దితి. ధృవ అలాగానమ్మా అని తల ఊపడంతో మీరు కాఫీ తాగారా అని అడిగింది రేవతి. నా కూతురికి అలా ఉంటే పచ్చి మంచినీళ్ళైనా నా నోట్లోకి ఎలా వెళ్తాయి రేవతి అన్నాడు. ఇప్పుడంతా సరైపోయింది మావయ్య, ఉండండి మీకు కాఫీ ప్రిపేర్ చేసొస్తాను అని దితి వెళ్ళబోతుంటే అవసరం లేదు అంటూ మైథిలి వాయిస్ వినిపించేసరికి గుమ్మం వైపు చూశారు నలుగురు. చింటూ, ఆదిత్య 3 పెద్ద పెద్ద క్యారేజీలు పట్టుకుని, ఇంకా మైథిలి చేతిలో కూడా మరొక క్యారేజ్ ఉంది. అలాగే ఒక ఫ్లాస్క్ కూడా తన భుజానికి తగిలించుకుని ఉండడంతో అయ్యయ్యో నీకెందుకమ్మా ఈ పనులంటూ మైథిలికి ఎదురొచ్చింది రేవతి. మీ అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసమే నేను ఇంటికి వెళ్ళాను వదినా. నేను, అక్క, అత్తయ్య కలిసి ఇవన్నీ ప్రిపేర్ చేశాం అంటూ కొడుకుల వైపు చూసేసరికి వాళ్ళు వాళ్ళ అమ్మతో కలిసి ముందుకు అడుగులు వేయడంతో ఆ క్యారియర్ బాక్సులన్నీ టీపాయ్ మీద పెట్టి ఇవి 2 హాస్పిటల్కి తీసుకువెళ్ళండి వదినా. చింటూ, ఆదిత్య కూడా వస్తారంట. వంశీ, శివ, సత్య ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఫుడ్ సరిపోతుంది. ఇక మీరందరూ ఇక్కడే తినండి, మీ అందరి కోసం ఈ 2 క్యారియర్లు అంది. మేం వచ్చింది భోజనం ప్రిపేర్ చేయడం కోసమే మమ్మీ, మీరింట్లో వరకు చేసుకుంటే సరిపోయేది కదా అంది దితి. అందరూ నీలాగా నీ బాబులాగా సెల్ఫిష్ ఉంటారా ఏంటి అన్నాడు శక్తి. ఆ బాబునే మీ అత్తగారు కూడా పెళ్లి చేసుకుందని దితి కోపంగా సమాధానం ఇచ్చింది. శక్తి, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు మీరెలా ఉన్నా ఇప్పటి నుంచి నువ్వు మావయ్య గురించి దితి గురించి మాట్లాడుతుంటే మర్యాదగా మాట్లాడాలి అని కోప్పడింది రేవతి. అన్నయ్య కాఫీ తాగు అని ఫ్లాస్క్ ఓపెన్ చేసి రేవతి ఇచ్చిన కప్పులో పోసి ఇచ్చింది మైథిలి. ధృవ సరేనమ్మా అంటూ కప్ అందుకొని ఒక సిప్ చేసి చాలా రోజులకి చెల్లెల చేతి ఫిల్టర్ కాఫీ తాగడంతో కళ్ళు మూసుకొని ఒక రకమైన తన్మయత్వంలో ఉండిపోయాడు. భర్త వైపు చూసి కొడుకును ఉద్దేశించి, చూసావు గదా, మీ నాన్న క్షమించకపోయి ఉంటే చెల్లెల చేతి కాఫీ తాగేవాడు కాదు. ఆయనది పగ, ద్వేషం కాదు, బాధ అంతే. ఆయన మేనకోడల్ని కోడలుగా చేసుకోగానే ఆ బాధంతా పోయింది. కాబట్టి నువ్వింకా ఆ పగని పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదని చెప్పి సత్య గదిలోకి బట్టలు తీసుకువెళ్ళడానికి వెళ్ళింది రేవతి. శక్తికి రాత్రంతా చైర్లో పడుకొని కంఫర్ట్ లేకపోవడంతో బాడీ పెయిన్స్ వచ్చి భుజాలు నొక్కుంటూ ఉండడంతో దితి మెల్లగా అతని భుజం మీద చేతులు వేసి మసాజ్ చేయబోతుంటే ఏం అవసరం లేదంటూ దూరం జరిగాడు. చూడు బావా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను నీ పెళ్ళాన్ని. పెళ్ళం భర్తకి చేసే కొన్ని రకాల సేవలుంటాయి, అవి పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. పైగా ఫ్రీగా దొరికే వాటిని కాదనుకునేవాడు నా దృష్టిలో చాలా పెద్ద ఫూల్ అంది దితి.
ఓహో! మనసుకి నచ్చకపోయినా కూడా అది చెయ్యాలి అని చెప్తున్నావా? అన్నాడు శక్తి. నువ్వు నాకేం చేయట్లేదు కదా బావ! నేను చేస్తుంటే స్వీకరించడానికి ఏంటి నీకు ప్రాబ్లమ్? అసలు బాడీ పెయిన్స్‌తో పిచ్చ చిరాకుగా ఉంది. నువ్వెందుకు ఇంకా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? అన్నాడు శక్తి. ఆ పెయిన్ తగ్గించడం కోసమే నేను కూడా ట్రై చేస్తున్నాను బావ. కొద్దిసేపు చేసే మజిల్ మసాజ్ వల్ల నీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. సరే ఒకసారి నువ్వు అలా బెడ్ మీద పడుకో. నేను నీకు మసాజ్ చేస్తాను. రిలీఫ్ కాకుండా నీకు చిరాకు కలిగిందంటే వెంటనే నాకు చెప్పు. నీ చావుకి నిన్నొదిలేసి నేనెళ్ళిపోతాను అని చెప్పింది. ఆమెకి కూడా బ్రతిమిలాడి విసుగొచ్చిందని అర్థమై ఓకే అని చెప్పి బోర్లా బెడ్ మీద పడుకున్నాడు శక్తి. దితి అతని పక్కనున్న ప్లేస్‌లో కూర్చుని భుజాలు దగ్గర నుంచి నడుం వరకు సున్నితంగా మసాజ్ చేయడంతో శక్తి చాలా హాయిగా ఫీలయ్యాడు. నిద్ర ముంచుకు రావడంతో అలాగే ఆదమరచి నిద్రపోయేసరికి శక్తి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వంగి చూసిన దితి నవ్వుతూ ప్రతిదానికి ఎందుకు బావా ఈగో చూపిస్తావు? అంత పొగురు చూపించి తగ్గితే మా ముందు తక్కువైపోతావని భయం కాకుండా ఒక్కసారి మన వాళ్ళ ముందు తగ్గితే తప్పేంటి అనుకుంది. రేవతి కూతురి బట్టలు సర్దిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి దితి కూడా రెడీ అవ్వడంతో వాడెక్కడమ్మా అని అడిగింది. బావ బాడీ పెయిన్స్ ఉన్నాయని పడుకుని లేవలేదత్తయ్య. ఇప్పటివరకు వాడికెప్పుడూ లేట్ నైట్స్ మేల్కొనే అలవాటు లేదు. ఒకవేళ ఉన్నా కనీసం తెల్లవారుజామునైనా పడుకుని వాడికి సరిపోయే నిద్ర దొరికాకే లేస్తాడు. నిన్న నైటంతా నిద్రలేదు కదా! అందుకే పడుకున్నాడేమో. సరేలే పడుకోనివ్వు మనం వెళ్దాం అంది. చింటూ, ఆదిత్య కూడా హాస్పిటల్‌కి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో మేమున్నాం కదా అత్తయ్య! మాతో రండి అని చెప్పారు. సరేనని మైథిలి ప్రిపేర్ చేసిన 2 క్యారియర్‌లు పట్టుకొని కారెక్కి కూర్చున్నారు. హాస్పిటల్‌కెళ్ళేసరికి శివ, వంశీ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాడు రాగానే ఎదురు వెళ్లి క్యారియర్లు పట్టుకుని నిలబడితే రేవతి, దితి లోపలికి వెళ్లి సత్యని బాత్రూమ్ దగ్గరికి జాగ్రత్తగా తీసుకువెళ్లి హాట్ వాటర్ వస్తాయి కాబట్టి కట్లు తడవకుండా కాళ్ళు, మొహం, చేతులు క్లీన్ చేసి బట్టలు మార్చి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. ముందు సత్యకి రేవతి తినిపించిన తర్వాత వంశీని, శివని, ఆదిత్య, చింటూని హ్యాండ్స్ వాష్ చేసుకుని రమ్మని వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం వడ్డించి రేవతి, దితి కూడా భోజనం చేశారు. పాపం వంశీ షర్ట్ మొత్తం ఎర్రని మరకలుండడంతో తినడానికి ఇబ్బంది పడుతుంటే ఆదిత్య వాళ్ళు బట్టలు తీసుకురావడంతో వేరే రూమ్‌లో ఫ్రెష్ అయ్యి చేంజ్ చేసుకొని భోజనం చేశాడు వంశీ. నైట్ మొత్తం మీరిద్దరూ కూడా నిద్రపోలేదు కదా! వెళ్లి పడుకోమని శివని, వంశీని పంపిస్తే సరేనని వాళ్ళు వెళ్ళిపోయారు. వంశీకి గాయాలు తక్కువే గానీ బాడీ మాత్రం బీభత్సంగా పెయిన్‌గా ఉండడంతో హాస్పిటల్‌లో ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఇంటికి వెళ్ళగానే పడుకుని సాయంత్రం వరకు నిద్ర లేవలేదు. 6 గంటలకి మెలకువ రావడంతో టైం చూసుకుని నేనేంటి ఇంతసేపు పడుకున్నానని ఫ్రెష్ అయ్యి హాస్పిటల్‌కొచ్చాడు వంశీ. ఇప్పుడెలా ఉందని దితిని అడిగితే మళ్ళీ 4 సార్లు సెలైన్ బాటిల్ పెట్టారు. మమ్మీ మరోసారి ఫుడ్ పంపించింది. ఒక 2 డేస్ అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకుందామని చెప్పారన్నయ్య అంది దితి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.